హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం ర్యామ్ మెమరీ గురించి డిస్కస్ చేసాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే వీడియో ఎండ్ కార్డ్స్లోను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం రోమ్ మెమరీ గురించి డిస్కస్ చేద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వాట్ ఈజ్ రోమ్? రోమ్ అంటే ఏంటి? రోమ్ స్టాండ్స్ ఫర్ రీడ్ ఓన్లీ మెమరీ యూనిట్. రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. సో ఈ రోమ్ అనేది మనకి పర్మనెంట్ మెమరీ యూనిట్. ఏదైతే డేటా రోమ్లో స్టోర్ అవుతుందో అది మనం డిలీట్ చేస్తే తప్ప డిలీట్ అనేది అవ్వదు. అదే ర్యామ్ చూసుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి టెంపరీ మెమరీ యూనిట్. అందులో ఏదైతే డేటా సేవ్ అవుతుందో అది వన్స్ పవర్ టర్న్ ఆఫ్ అయిపోతే కనుక ఆ డేటా అనేది కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది. సో అర్థమైంది కదా రోమ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి అనేది. సో ఈ రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బూట్ స్ట్రాప్ లోడప్ ప్రోగ్రామ్. రోమ్ని మనం బూట్ స్ట్రాప్ లోడప్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అసలు ఈ బూట్ స్ట్రాప్ లోడప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, మనం సిస్టమ్ ఆన్ చేసినప్పుడు కానివ్వండి లేదంటే మన దగ్గర ఉన్న మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడు అయినా కానివ్వండి మనకి బూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మన మొబైల్ ఫోన్లో చూసుకుంటే ఆండ్రాయిడ్ లోడింగ్ అని లేదంటే ఆ మొబైల్ కంపెనీకి సంబంధించిన లోగో కానీ లోడ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం సిస్టంలో చూసుకుంటే కనుక విండోస్ లోడింగ్ అని ఇలా మనకి డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఏదైతే ప్రాసెస్ లోపల జరుగుతుందో అది వచ్చేసరికి మనకి సేమ్గానే ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ఏంటంటే, ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రోమ్లో సేవ్ చేసి ఉండటం జరుగుతుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ బూటింగ్ ప్రాసెస్లో చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రోగ్రామ్ కనుక కరెక్ట్గా ఉంటే మనకి సిస్టమ్ అయినా మొబైల్ ఫోన్ అయినా ఆన్ అవటం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రోగ్రాంలో ఏదైనా తప్పులు ఉంటే కనుక, ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక మనకి సిస్టమ్ కానివ్వండి లేదంటే మొబైల్ ఫోన్ కానివ్వండి ఆన్ అనేది అవుతుందన్నమాట. అలా లోడింగ్ అని రావటం జరుగుతుంది అనమాట. మనకు కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సిస్టంలో కానివ్వండి మొబైల్ ఫోన్లో కానివ్వండి మనం ఎక్కడికైనా చూపిస్తే కనుక వాళ్ళు ఏం చెప్తారు, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ పోయిందండి మళ్ళీ ఓఎస్ చేయాలంటారు. అంటే ఓఎస్లో ప్రాబ్లం వస్తే మనకి సిస్టమ్ అయినా మొబైల్ ఫోన్ అయినా ఆన్ అవుతుంది అనమాట. సో ఈ ఓఎస్ అనేది ఎక్కడ సేవ్ అవుతుందంటే ఈ రోమ్లో సేవ్ అవుతుంది. బూటింగ్ ప్రాసెస్లో ఇందులో సేవ్ అయింది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. కరెక్ట్గా ఉంటే కనుక మనకి సిస్టమ్ అయినా మొబైల్ ఫోన్ అయినా టర్న్ ఆన్ అవటం జరుగుతుంది, లేకపోతే అలాగే లోడింగ్ అని రావటం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ వాలటైల్ మెమరీ. నాన్ వాలటైల్ మెమరీ అంటే ఏంటి? పర్మనెంట్ మెమరీ. అదే ర్యామ్లో చూసుకుంటే కనుక అది ఏంటి మనకి వాలటైల్ మెమరీ, అది వచ్చేసరికి టెంపరీ మెమరీ. రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ వాలటైల్ మెమరీ అంటే ఇది వచ్చేసరికి మనకి పర్మనెంట్ మెమరీ. సో రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నల్ మెమరీ. ఇంటర్నల్ మెమరీ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఫోన్ కొన్నప్పుడు మనకి కాన్ఫిగరేషన్స్ చూస్తూ ఉంటాం కదా. 4GB + 64GB, 8GB + 128GB అని చెప్తూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం. సో అందులో మనకి 4GB ఏంటి ర్యామ్, 64GB ఏంటి మనకి రోమ్ అంటే ఏంటి మనకి ఇంటర్నల్ మెమరీ అనమాట. అంటే మన ఫోన్లో ఏదైతే ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో స్టోర్ అవుతాయి, రోమ్లో స్టోర్ అవుతాయి. రోమ్ అనేది ఏంటి మనకి ఇంటర్నల్ మెమరీ అనమాట. ముందు మనకు ఆ మొబైల్లో కొంత ఇంటర్నల్ మెమరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 64GB ఇంటర్నల్ మెమరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులోనే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లోడ్ అయి ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో ఆ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ ఇంటర్నల్ మెమరీలో లోడ్ అయి ఉంటుంది అనమాట. సో మనకు మెమరీ సరిపోతే ఎక్స్టర్నల్ మెమరీ వేసుకుంటాం. ఎక్స్టర్నల్ మెమరీ అంటే ఏంటి మనకి మెమరీ కార్డు అలాంటి ఎక్స్టర్నల్ మెమరీ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇందులో 64GB అంటే ఏంటి ఇంటర్నల్ మెమరీ అనమాట. ఇంటర్నల్ మెమరీ అంటే ఏంటి మనకి ఇక్కడ రోమ్. సో అర్థమైంది కదా. రోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బూట్ స్ట్రాప్ లోడప్ ప్రోగ్రామ్, నాన్ వాలటైల్ మెమరీ అలాగే ఇంటర్నల్ మెమరీ. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి టైప్స్ ఆఫ్ రోమ్లో చూసుకుంటే మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక పీ రోమ్ అంటే ఏంటంటే మనకి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ అంటే ఏంటి మనకి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో ఏమవుతుందంటే ఏదైతే ప్రోగ్రామ్ మనం రాస్తామో అది వచ్చేసరికి ఎప్పటికీ కూడా మనం చేంజ్ చేయలేమన్నమాట. సో అర్థమైంది కదా. రోమ్ అంటే ఏంటి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఈ ప్రోగ్రామ్ని మనం ఎప్పటికీ కూడా చేంజ్ చేయలేం. అలాగే మనకి ఎంపీ రోమ్, మాస్క్డ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇది కూడా మనకి రోమ్ లాంటిది అనమాట. ఇందులో కూడా ఏదైతే వన్స్ రాసిన ప్రోగ్రామ్ ఉంటుందో అది వచ్చేసరికి మనకి ఆల్టర్ చేయడానికి కుదరదు అనమాట. అంటే మనం చేంజ్ చేయడానికి కుదరదు.
థర్డ్ వన్ చూసుకుంటే కనుక ఈపీ రోమ్, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈపీ రోమ్ అంటే ఏంటి? ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో చూసుకుంటే కనుక మనం ప్రోగ్రామ్ని ఎరేజ్ చేయొచ్చు, అలాగే మళ్ళీ మనం రాసుకోవచ్చు అనమాట. సో పైన రెండింటిలో చూసుకుంటే కనుక వన్స్ రిటర్న్ చేస్తే కనుక దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోలేము. కాకపోతే ఈపీ రూమ్లో చూసుకుంటే కనుక ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీలో చూసుకుంటే ప్రోగ్రామ్ని మనం ఎరేజ్ చేయొచ్చు, మళ్ళీ మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక EEP రోమ్, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. EEP రోమ్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ పల్స్ యూజ్ చేసుకుని మనం ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, అలాగే మళ్ళీ మనం రాసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి ఫ్లాష్ మెమరీ. ఈ ఫ్లాష్ మెమరీ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ ఈపీ రోమ్ అండ్ EEP రోమ్ అనమాట. ఏదైతే మనకి ఎరేజబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుందో అలాగే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుందో ఈ రెండింటి యొక్క కాంబినేషనే మనకి ఫ్లాష్ మెమరీ. సో అర్థమైంది కదా, ఇవి మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్. ఇందులో మనకి ఎగ్జామ్ వేలో చూసుకుంటే కనుక అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మెయిన్గా చూసుకుంటే రోమ్ యొక్క ఫుల్ ఫామ్ అనేది అడగడం జరుగుతుంది. రోమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మనకి రీడ్ ఓన్లీ మెమరీ. అలాగే రోమ్ వచ్చేసరికి మనకి పర్మనెంట్ మెమరీ. పర్మనెంట్ మెమరీ అంటే మనకి నాన్ వాలటైల్ మెమరీ అని కూడా అనవచ్చు. అలాగే రోమ్ని మనం ఇంటర్నల్ మెమరీ అనవచ్చు, అలాగే బూస్ట్ టాప్ లోడర్ ప్రోగ్రామ్ అని కూడా అనవచ్చు. అలాగే రోమ్లో మనకు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ అనేవి ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్లో చూసుకుంటే కనుక పీ రోము, ఎంపీ రోము, ఈపీ రోము, అలాగే WEP రోము, ఫ్లాష్ మెమరీ. ఈ యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. పీ రోమ్ అంటే ఏంటి? ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎంపీ రోమ్ అంటే ఏంటి? మాస్క్డ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈపీ రోమ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. WEP రోమ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అలాగే మీకు ఫ్లాష్ మెమరీ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ ఈపీ రోమ్ అండ్ WEP రోమ్. సో అర్థమైంది కదా, ఇది మనకి రోమ్ గురించి. సో ఫ్రెండ్స్ చూశారు కదా రీడ్ ఓన్లీ మెమరీ రోమ్ అంటే ఏంటి అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.